ఇంద్రజ గారు ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ అబ్బాయిలు అమ్మాయిలు మ్యాచ్ సెట్ చేయడానికి ఏం చేయాలి, ఎలా వీళ్ళు ఇంప్రెస్ చేసుకుంటారు? ఇప్పుడు మనం ఒక గేమ్ ప్లాన్ చేద్దాం. ఆ గేమ్ లో వాళ్ళు ఆ అమ్మాయి ఇంప్రెస్ అయ్యేంతగా పర్ఫార్మెన్స్ చేయాలి. ఓకే దివ్య రండి. రామ్ ప్రసాద్ మ్యారేజ్ బ్యూరో మీరు కూడా ఇక్కడ రావాలి. మా వైపు నుంచి ఈ అమ్మాయిని ఇష్టపడ్డ మెహబూబ్ వస్తున్నాడు. ఇంద్రజ గారు ఏంటిది? మరి అమ్మాయిని గెలుచుకోవాలంటే అది అంత మామూలుగా జరుగుతుందా? అందుకే మెహబూబ్ కి చూడండి వెనక కాళ్ళకి స్కేటింగ్ బోర్డ్స్ ఇచ్చాం. ఇప్పుడు ఆ స్కేటింగ్ బోర్డ్ తోనే అక్కడి నుంచి ఇక్కడ దాకా కింద పడకుండా వచ్చి అమ్మాయిని చేరుకోగలిగితే డెఫినెట్ గా అమ్మాయి ఇంప్రెస్ అవుతుంది. ఇంత కష్టపడుతున్నాను కదా, గెలిస్తే నాకేంటి? ఒక్కవేళ గనక మీరు ఓడిపోతే మేము ఒక పనిష్మెంట్ ఇస్తాం, అది కూడా మీరు తప్పకుండా చెయ్యాలి. ఇదే పనిష్మెంట్ లా ఉంది మేడం నాకు. సరే ఓకే మెహబూబ్, నువ్వు గెలువు. ఫస్ట్ గెలిస్తే నీకు కావాల్సింది ఉంటది, ఓడిపోతే టాస్క్ కూడా ఉంటది. ఓకే 3, 2, 1 గో. కాలు పెడతాడు కింద. మేడం అది గెలిస్తే తప్పకుండా అమ్మాయితోనే మీరు సాంగ్ చేస్తారు గానీ మేడం గెలిస్తే నీకు తెలియని ట్విస్ట్ అవుట్ వస్తుంది. ఇప్పుడు చూడు, ట్విస్ట్ ఏంటంటే ఆ డాన్స్ కూడా ఈ స్కేట్స్ మీద చేయాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ పేర్ పిలిచేయండి. ఇప్పుడు దాకా మెహబూబ్ ని బాగా సపోర్ట్ చేసే నా జెస్సీ గారు రండి. ఆ రోలర్ స్కేట్ మీద స్కేట్ చేస్తూ ఆ అమ్మాయి దగ్గర వెళ్ళేటప్పుడు ఈ బలూన్ ని ఊదుతూ ఉండాలి. నుంచోడమే గగనం అంటే దీన్ని ఊదాలండి. జెస్సీ మీరు ఇష్టపడే అమ్మాయి ఎవరు? అంకిత. హలో, ఈ ఎపిసోడ్ లో నువ్వు ఇంప్రెస్ చేయాలి, భయపెట్టకూడదు. అంకిత అంకిత అయితే ఓకే. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. జెస్సీ కూడా డైలాగ్ ఇచ్చాం, నీ కోసం ప్రేమలో పడతా ఇక్కడ పడతా. ఇలా కాదు, ఫీల్ రావాలి. ఫేస్ లో బాధ ఏడుపే కనిపిస్తుంది, ప్రేమ కనిపించట్లేదు. రెడీ ఎల్లు. రాధిక 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 జెస్సీ గేదే, జెస్సీ గేదే. రాధిక 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 రాధిక. 1, 2, 3. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచా? అక్కడ ఓడిపోయిన తర్వాత వేరే టాస్క్ ఉందమ్మా, పక్కకు జరగండి. ఇంకో ఛాన్స్ ఇవ్వండి మ్యామ్. నో 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 నో. ఓకే ఒక ఛాన్స్. సరే ఓకే మేము ఇచ్చే పనిష్మెంట్ మీరు పూర్తి చేస్తే గనక మీకు ఇంకొక ఛాన్స్. పనిష్మెంట్ ఏంటి మేడం? అక్కడ చూడండి, 1 మిర్చి. ఒక మిర్చి ఈడు సగం నోట్లో పెట్టుకుంటే అమ్మాయి సగం తింటే ఎలా ఉంటది? నీ ప్రేమ నిజం అయితే నిజం. షూరా? షూర్. నీ ప్రేమ నిజం అన్నాడు కాబట్టి నీ చేతి నువ్వే ప్రేమగా స్వీట్ అనుకుని తినాలి. దా తినిపించండి. కల్లో కళ్ళు పెట్టి చూడాలి, రొమాన్స్ ఉండాలి. అసలు ఆ రొమాన్స్ లో అది మిర్చియా కాజు కట్లియా నీకు తెలియకుండా నువ్వు తినేయాలి అంతే. అండ్ నవ్వుతూ తినాలి. జెస్సీ నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నావా? మన్నుతుందే. జెస్సీ, నాకు నీ ప్రేమ అర్థమైంది. ఇట్స్ ప్యూర్. నువ్వు నా కోసం ఇంకో మిర్చి తినగలవు జెస్సీ, తినగలవు. కమ్ ఆన్ జెస్సీ.
జెసి బలూన్ ఊదేయమ్మా. బెలూన్ కూడా మామూలు బెలూన్ కాదు, ఈ సైజు ఉండాలి కంపల్సరీగా. ఓకేనా? కన్నం పెట్టిస్తున్నా. నీ ప్రేమ నిజం అవుతా నువ్వు ఆ బెలూన్ చూడు. అదిగో నీ ప్రేమ నిజంగా నిజమైన ప్రేమే. దీంట్లో గాలిపోతే నీ ప్రేమ కదిలి కూర్చో. ఎంతసేపు పట్టుకుంటా చూస్తా. ఆ బలూన్ నుంచి గాలి బయటకు వచ్చింది అంటే పోయింది. మొత్తానికి వీళ్ళ ప్రేమ మాత్రం ట్రూ కాదు. ఈ మ్యాచ్ సెట్ అవ్వలేదు. సో ఇప్పుడు నేను వేరే వాళ్ళకి సైడ్ కొట్టుకోవచ్చా? ఏంటి నీ కోసం మిరపకాయ తిని ఏడుస్తుంటే నువ్వు ఇంకోసం నెచ్చుకుంటావా? అయ్యయ్యో జెసి ఏంటన్నా ఇలా మాట్లాడుతున్నావు? నీకు సెట్ అవుతురా. నువ్వేంటో ప్రూవ్ చేసుకోవాలంటే మళ్ళీ అంకిత నీ కోసం నేను మిరపకాయ తిన్నా, ఏడ్చా. ఇంత కనికరం కూడా లేదా మీద? వార్నింగ్ ఇవ్వండి. నీ కోసం మిరపకాయ తింటే నీకు లోపల నుంచి పౌరుషం రావట్లేదు. తిని చెప్తా. వద్దు. ఓకే టేక్ వన్ మోర్. నీ కోసం నీ మిరపకాయ తింటే నా కోసం నువ్వు కనీసం ఆకలేవా? ఏంటి జెసి నువ్వు? అంకిత నువ్వు కూర్చొని ఇంకో ఎవరు కావాలో డిసైడ్ చేసుకో. ఓకే దాన్ని ఇప్పుడు తన హార్డ్ వర్క్ ని లవ్ ని పరీక్షించుకోవడానికి వచ్చేస్తున్నారు కారం. చిచి కారం. శ్రవంతి రండి. యాక్చువల్ నా స్కేటింగ్ వచ్చి మరి సైకిల్ అయితే బెస్ట్ ఏమో. సరే ఈయన ఎక్కువగా మాట్లాడుతున్నారు కాబట్టి మనం ఒక చిన్న రూల్ మార్దాం. అందరం కలిసి 1 నుంచి 5 దాకా లెక్క పెట్టాలి. అంతలో కరం ఇక్కడ చేరుకోవాలి. అబ్బా సో ప్రస్తుతానికైతే షూ తీసి మంచిగా స్కేట్స్ వేసుకొని వచ్చేయండి. ఆల్ రైట్, మరి ఈ జోడీ అయినా మ్యాచ్ అవుతుందా, సెట్ అవుతుందా చూద్దాం. కరం గారు రెడీ? 3, 2, 1 గో. చాలా బాగా పడ్డారు. మిర్చి తినాలి. పట్టుకున్నాగా పడ్డా. పట్టుకొని నిలబడాలి, పడిపోకూడదు. అది కాదు, మీరు అందరు కలిసి తినిపించాలని ఫిక్స్ అయ్యారు అంతే కదా. ఇప్పుడు మీకు ఒక బంపర్ ఆఫర్. అదేంటంటే శ్రవంతి వచ్చి ప్రేమతో తినిపిస్తుంది మీకు. శ్రవంతి తినిపిస్తుంది స్వీట్. ఓకే వదిలేయలే. అయితే శ్రవంతితో 5 మిర్చీలు. నేను ఒక మంత్రం వేస్తా, స్వీట్ అయిపోతుంది. అప్పుడు మంత్రం వేసి నువ్వు తినే ఫస్ట్. ఇంత స్వీట్ గా ఉంది శ్రవంతి కదా. ఇంకోటి ఇవ్వు. సో మొత్తానికి ఏమంటారు ఇంద్రజ గారు? హాట్ కుర్రాడిని హాట్ గా మనం పంపించి పెడుతున్నాము. వెళ్ళండి. నెక్స్ట్ పేర్. మహేష్ గారు రండి. శ్వేత కమ్. సో మహేష్ గారు, మీకు ఇష్టమైన అమ్మాయి అక్కడ బాక్స్ లో ఉంది. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ సైకిల్ మీద స్లోగా కాలు కింద పెట్టుకుంటా ఇక్కడి నుంచి శ్వేత వరకు ట్రావెల్ చేయాలి. కానీ ఈ ట్రావెల్ మొత్తం 30 సెకండ్స్ కంటిన్యూ అవ్వాలి. 30 సెకండ్స్ తర్వాతే అక్కడ రీచ్ అవ్వాలి. ఒకవేళ ఆ 30 సెకండ్స్ లోపల కాలు కింద పెట్టినా ముందు వెళ్ళినా డిస్క్వాలిఫై. పనిష్మెంట్. రెడీ? కెన్ వి హావ్ ద టైమర్ ఆన్ ద ఎల్ఈడి ప్లీజ్? ఓకే 3, 2, 1 గో. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. అయినా 15 సెకండ్స్. నీ ప్రేమలు తొందర ఎక్కువ. ఇంద్రజ గారు రెడీ ఫర్ టాస్క్? మరి ఓడిపోయారు కాబట్టి ఇంకా మహేష్ గారు మిర్చి తినాల్సిందే. ఇప్పుడు ఇదే ఫీల్ తో రంగస్థలంలో ఎలా చెప్తాడు అది ఇప్పుడు ఆ dialogue ఉంది బాగుంటుంది. కదా. ఏమేంద్రా ఆడు మా అమ్మని ఏమన్నాడు రా, చెప్పరా అలా ఇదే ఎమోషన్ లో పెద్ద డైలాగ్ చెప్పరా ఒకటి. ఏమంటివి మానవ జాతి నీచమా, వైతరణ వరకు వెంటాడి వేధించి ముప్పదిప్పలు పెట్టి తమ దమరమ సూత్రములు సైతం మంట కలిపి తమ పతి ప్రాణాలు దక్కించుకున్న నారిమణి సావిత్రిదేవి మధ్యలో అనాలి. సర్వదా సతదా సహస్రదా పాప పంకిలమైన కుల మత జాతి కోపములను
సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళనగా ఉంచుదా. మిరపకాయ తిన్నారు కాబట్టి ఇంద్రజ గారు ఏమంటారు? ఈ జోడీ సెట్టా ఫట్టా? మ్యామ్ ఐఎమ్ ఇంప్రెస్డ్. అరే బావ, అది నరాల వీక్నెస్ రాదు, డాన్స్ అనుకుంటున్నారు అది. అరే గాలి లేదేంట్రా? అయితే గాల్లో వచ్చి కొట్టమను. ఇంద్రజ గారు మంచి మంచి టాస్క్లు అలాగే మంచి గేమ్స్ ప్లాన్ చేశారు. కొంతమంది జోడీ హిట్ అయింది, కొంతమంది జోడీ ఫట్ అయింది. సో మొత్తానికి ఈ క్యూట్ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? హిట్ అయినా ఫట్ అయినా సరే మన వాళ్ళు నిజంగా ఇచ్చిన టాస్క్ ని తీసుకొని ఆ మిరపకాయ తినడం అంత మామూలు విషయం కాదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ.